ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 1. సో ఈరోజు మనం నిఫ్టీ చార్ట్ని వాచ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే మార్కెట్లో మనకు ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు ఎర్లీగానే మార్నింగ్ చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు లెవెల్స్ అన్ని కూడా ఎర్లీ మార్నింగే మీకు ఛానల్లో వస్తాయి. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకు క్రియేట్ అయిన రెసిస్టెంట్, సపోర్ట్ అండ్ పివోట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మార్కెట్ వచ్చేసరికి ఈరోజు ప్రీ మార్కెట్ ఓపెనింగ్ మనకు ఎగ్జాక్ట్గా ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, ఫ్లాట్ ఓపెనింగ్లో మన సినారియో ఏంటి అంటే మనము కాల్ సైడ్ ట్రేడ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ఈ ఫ్లాట్ ఓపెనింగ్లో. సో ఎక్కడ మనం కాల్ సైడ్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అనేది మనకు మార్కెట్లో ఒక ఫస్ట్ 5 minutes క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే మనకు క్రియేట్ అవుతున్న జోన్స్ని బట్టి మన లెవెల్స్ని ట్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే మార్కెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ కూడా కంప్లీట్ అయింది. ఓకే, సో ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే మనం చూస్తున్నామో అది మన పివోట్ పాయింట్కి ఓకేనా డౌన్ సైడ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ వచ్చింది. ఓకే, సో సెకండ్ థింగ్ వచ్చి ఈ ట్రెండ్ ఏషన్ ఆర్ నో ట్రేడింగ్ జోన్ ఏదైతే ఉందో దానికి కూడా అది డౌన్ సైడే మనకు క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందనమాట. సో ఈ రెండు సినారియోలను చూస్తే మార్కెట్ మనకి ప్రస్తుతానికి డౌన్ సైడే మార్కెట్ ఉండడానికి హై ప్రాబబిలిటీ ఉంది అనేది మన అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, బట్ మనకు ఓపెనింగ్ బేస్ చేసుకొని చూస్తే సో మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళాలి బేస్డ్ ఆన్ ఓపెనింగ్. బట్ ఈ సినారియోస్ చూస్తే సో మార్కెట్ అనేది మనకు డౌన్ సైడ్ రావడానికి హై ప్రయారిటీ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇమీడియట్గా ఓకే ఈ క్యాండిల్ని చూసి ఈ క్యాండిల్లో ట్రేడ్స్ని పంచ్ చేయకుండా మనం ఒక క్వాలిటీ ట్రేడ్ని కానీ చేయాలి అంటే మనం జాగ్రత్తగా ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్. ఈ సపోర్ట్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో ఈ సపోర్ట్స్ కింద ఈ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఎందుకు ఇక్కడ ప్లాన్ చేయకూడదు అంటే ఇక్కడ నుంచి ఈ డౌన్ సైడ్కి వచ్చే ఈ ఫ్లో ఏదైతే ఉందో సో ఈ ఫ్లో అనేది మనం ట్రేడ్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు. అంటే అర్థం ఏంటి, ఈ రెండు క్యాండిల్స్లో ఒక డైరెక్షన్లో ఉంటే థర్డ్ క్యాండిల్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇలాగ జిగ్జాగ్గా మార్కెట్ డౌన్ సైడ్కి ట్రావెల్ అవుతుంది కానీ ఓకేనా. సో మార్కెట్ అనేది ఒక్కసారిగా ఇక్కడికి రావడానికి ప్రాబిలిటీ తక్కువ అనమాట. అందుకని మనం ఏం చేస్తాం, ఈ ఏరియాస్లో ఈ నాయిస్లో మనం ట్రేడ్ అవాయిడ్ చేసి ఈ ట్రేడ్ని చేయాలి అంటే సపోర్ట్స్ని బ్రేక్ అయిన తర్వాత మనకు ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకుంటాం. ఓకే, అండ్ మనకి ఈరోజు ఓపెన్ అయింది ఫ్లాట్ ఓపెనింగ్ కాబట్టి ఒకవేళ మనకి ఎక్కువ కాల్ సెట్ ప్రయారిటీ ఇస్తాం కదా ఈ సపోర్ట్స్ దగ్గర మార్కెట్ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఓకేనా మార్కెట్ కొంచెం సేపు ఈ సపోర్ట్స్ దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఒక గుడ్ సి ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ అది ఎలా ఉంటుంది, 0 to హీరో ట్రేడ్స్ చేసుకునేటట్లు ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇక్కడ మనము పొటెన్షియల్ సిఈ ట్రేడ్ చేసుకోవడానికి మార్కెట్ ఆపర్చునిటీ వస్తుంది. పొటెన్షియల్ సిఈ ట్రేడ్ ఓకేనా. సో ఇక్కడ నుంచి సపోర్ట్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ సిఈ ట్రేడ్. లేదు మార్కెట్ ఈ రెండు లెవెల్స్కి కూడా రీచ్ అవ్వలేదు, ఇక్కడికి రాలేదు హాఫ్ ద వే వచ్చి వెళ్తుంది అని అంటే మనం అగైన్ సిఈ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఓకే ఇక్కడ ఎక్కడో కాదు మనం చేయాల్సింది ఎక్కడ అంటే ఈ పివోట్ పాయింట్ ఉంది కదా, ఈ పివోట్ పాయింట్ బ్రేక్ అవుతుంటే ఇక్కడ ఒక సి ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమైంది, రెండు సి ట్రేడ్లు ఒక పి ట్రేడ్. ఇక్కడ ఒక సి ట్రేడ్, ఇక్కడ పొటెన్షియల్ సి ట్రేడ్ అండ్ ఇక్కడ పి ట్రేడ్స్. ఇవి ఈ రోజుకి మన లెవెల్స్ ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీలో మనం చూడవలసిన వాల్యూ ఏంటి అని అంటే ఈరోజు నిఫ్టీలో చూడవలసిన వాల్యూ 153 అనమాట. ఓకేనా. సో ఈ 153ని ఎలా తీసుకోవాలి అంటే సో ఇక్కడ మార్కెట్ ఈడ బ్రేక్ అవుతున్న ఈ ఏరియాస్లో పివోట్ పాయింట్ ఆర్ పొటెన్షియల్ సి ట్రేడ్ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ వస్తున్నా లేకపోతే ఈ పి ట్రేడ్ ఆపర్చునిటీ మనకు వస్తున్నా ఎనీ స్ట్రైక్ అనమాట, వాట్ ఎవర్ ద స్ట్రైక్ మేబీ 153 ఏ స్ట్రైక్లు అయితే బ్రేక్ అవుతున్నాయో ఆ స్ట్రైక్లో మనం ట్రేడ్ తీసుకుంటే మన ట్రేడ్కి విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది.